నమస్తే అండి. ఈరోజు వీడియోలో అరటికాయ పిండి మిరియం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పిండి మిరియం చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి కందిపప్పు తీసుకోవాలి. నీళ్లు పోసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి ఆ తరువాత నీళ్ళన్నీ వంచేసుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పు తీసుకుంటే 2.5 గ్లాసుల నీళ్లు పోసుకుని స్టవ్ పైన పెట్టుకుని మీడియం మంట మీద 3 నుంచి 5 విజిల్స్ రానివ్వాలి. కొద్దిగా చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి కొంచెం నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. అరటికాయ తీసుకుని శుభ్రంగా కడిగి పైనున్న చెక్కు తీసేసుకుని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అరటికాయ తరిగిన తర్వాత ముక్కలు నీళ్ళల్లో వేసుకోవాలి. అరటికాయ తరిగేటప్పుడు చేతికి నూనె రాసుకుంటే చేతికి జిగురు అంటుకోకుండా ఉంటుంది. ఒక చిన్న బాండీ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ మిరియాలు, ఒక 5 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూను బియ్యం వేసుకోవాలి. అలాగే 1 పావు స్పూను మెంతులు వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి. స్టవ్ పైన పెట్టుకుని లో ఫ్లేమ్లో కలుపుతూ మాడకుండా కమ్మని వాసన వచ్చే వరకు వీటన్నిటిని వేయించుకోవాలి. చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. కొద్దిగా పచ్చి కొబ్బరి తీసుకోవాలి. 1 అరచిప్ప పైన తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వాడచ్చు. వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తరిగిన అరటికాయ ముక్కల్లో కొద్దిగా పసుపు వేసుకుని మీడియం మంట పైన పెట్టుకుని అరటికాయ ముక్కలని ఉడికించుకోవాలి. కందిపప్పు చక్కగా ఉడికిపోయిందండి. పిండి మిరియం చేయడం కోసం ఇంత పప్పు అవసరం లేదు. ఇందులో సగం పప్పు వేసుకుంటే సరిపోతుంది. అరటికాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత నీళ్ళన్నీ వంచేసుకోవాలి. ఇప్పుడు అరటికాయ ముక్కల్లో చింతపండు రసం పోసుకోవాలి. ఈ చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం సేపు మరిగించుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక పావు స్పూను ఇంగువ వేసుకోవాలి. ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో ముందుగా రుబ్బుకున్న మసాలా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి.
ఉడికించిన కందిపప్పులో ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ పైన పెట్టుకుని మీడియం మంట మీద పిండి మిరియాన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. అడుగు మందంగా ఉండే గిన్నెలో చేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు తీసుకోవాలి. ఒక ఎండుమిర్చి తీసుకోవాలి. ఒక బాండీ తీసుకుని అందులోకి నెయ్యి తీసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత తిరగమాత దినుసులు వేసుకోవాలి. తిరగమాత వేగిన తర్వాత పిండి మిరియంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం మంట మీద పెట్టుకుని పిండి మిరియాన్ని ఉడికించుకోవాలి. పిండి మిరియం బాగా ఉడికి చిక్కబడి దగ్గర అవ్వడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. చల్లారాక ఇంకా దగ్గరగా వస్తుంది. ఇప్పుడు పిండి మిరియాన్ని ఒక గిన్నెలోకి మార్చుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన పిండి మిరియం తయారైంది. ఈ పిండి మిరియాన్ని అరటికాయతోనే కాకుండా చామగడ్డతోనూ, పొట్లకాయతోనూ, క్యాబేజీతోనూ, సీమ వంకాయతోనూ, గోరు చిక్కుడుతో కూడా చేస్తారు. ఈ పిండి మిరియం చాలా రుచిగా ఉంటుంది.